హలో అండి. వెల్కమ్ టు చిట్టి చిలకమ్మ టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. మేమైతే ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామంట రాఖీ. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయితే మేమైతే మా అక్క వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాము అనమాట. అంటే అక్క వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. సో ఈసారి అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు. బట్ మేము ఈవినింగ్ కూడా కాదు, ఆల్మోస్ట్ నైట్ 8 o'clock అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. అంటే ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయంట పిల్లలకి, అదే ఆప్షనల్ హాలిడే కాబట్టి. సో ఇంకా మేము వాయనంకి అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే రాఖీ ఫెస్టివల్ అయితే ధూమ్ధామ్ ఎంజాయ్ చేసామన్నమాట. ఫస్ట్ పిల్లల్ని కూర్చోబెట్టాము. తర్వాతకి ఇంకా వరుసగా అక్క చెల్లెలు రాఖీలు కట్టడం స్టార్ట్ చేశారనమాట. ఒకరి తర్వాత ఒకరు కట్టారనమాట. మొత్తం 5 అక్క చెల్లెళ్ళు, 6 అన్న తమ్ముళ్ళు. ఊహించుకునేలా ఉంటుంది ఇంట్లో అంతమంది పిల్లలు ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటుంటే అసలు అయితే మాకైతే కళ్ళు కూడా సరిపోలేదన్నమాట. అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఒక పక్కనంగా పిల్లల ఏడుపులు, ఒక పక్కనంగా మావి నవ్వులు, జోకులు. ఎవరు ఏం మాట్లాడుతారో అర్థం కాలేదనమాట. లైక్ ఎలా అంటే ఎవడి గోల వాడిది అన్నట్లు అయిపోయిందనమాట. ఆ రోజు ఫుల్ సందడి అయిపోయింది. ఫస్ట్ ఇంకా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు వరుసగా కూర్చోబెట్టాము పిల్లల్ని కూడా. తర్వాతకి అక్క చెల్లెలు కూడా వరుసగా ఏజ్ ప్రకారంగా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు వరుసగా కట్టుకుంటూ వెళ్ళారనమాట. ఇంకా మా వేదాంశి శ్రేయాన్స్కి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఇంతమందితో కట్టించుకోవడం. ఎవ్రీ ఇయర్ మా ఓన్ సిస్టర్ అక్క వాళ్ళు కడతారు, బట్ ఈసారి మా అక్క వాళ్ళకి కట్టడానికి కుదరలేదనమాట. అంటే వాళ్ళు కట్టొద్దు, కొంచెం ఫ్యామిలీలో మా మామయ్య గారు, అక్క వాళ్ళ మామయ్య గారు చనిపోయారనమాట. సో ఈ సంవత్సరం వాళ్ళకి లేదు. సో ఎవ్రీ ఇయర్ అక్క వాళ్ళ పాప కట్టేది. సో నేను ఈసారి అసలు మా పిల్లలకి రాఖీ సెలబ్రేషన్స్ ఎట్లయితాయో, ఎవరు కడతారో అని అనుకున్నాను. బట్ అసలు ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 5 అక్క చెల్లెలు కట్టారనమాట. ఇక మా పిల్లలైతే హ్యాండ్ ఫుల్ అయిపోయింది. మమ్మీ ఇంకా చాలు మమ్మీ, వద్దు మమ్మీ, చాలు మమ్మీ అని ఒకటే. వాళ్ళైతే ఫుల్ ఖుషిగా అయిపోయారు. ఎప్పుడో ఒక 2-3 ఉండేవి రాఖీలు వాళ్ళకి. అలాంటిది అసలు ఈసారి ఒక హ్యాండ్ మొత్తం రాఖీలే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇక చాలు ఇంక వద్దు, నాకు చేయి నొప్పులేస్తుంది అని అంటారు మా పిల్లలు. బట్ చాలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు కూడా. వాళ్ళ ఫేస్లో అదొక హ్యాపీనెస్ అనమాట. అన్ని రాఖీలు, ఇంకా అందులో టాయ్స్. వాళ్ళ అక్కలు శ్రేష్ఠ, ఇష్ట వాళ్ళకి టాయ్స్వి కట్టారనమాట. అలా లైట్ బ్లింక్ అవుతుంటే వాళ్ళు ఒక రకమైన హ్యాపీనెస్. వాళ్ళ లైట్ కోసము అసలు ఆ రాఖీల్ని ఇంకా ఇప్పటికి అట్లానే ఉంచుకున్నారనమాట. వాళ్ళ రాఖీలు తీయలేదనమాట. వాళ్ళకి అదో హ్యాపీనెస్. చిన్నపిల్లలకి కొంచెం కార్టూన్స్ అలాంటివి కడితే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ కదా. సో అలా అనమాట. మా చిన్నోడు చూడండి రాఖీలు ఎలా చూపిస్తున్నాడు. వాడు ఎన్ని రాఖీలు చూడు మమ్మీ అని ఒకటే చూపిస్తున్నాడు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతైనా పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనం హ్యాపీగా ఉండేది. తర్వాతకి ఇంకా అందరూ వాళ్ళు నివాళీలు ఇచ్చారనమాట. వాళ్ళ అన్న తమ్ముళ్ళకి నివాళీలు ఇచ్చారనమాట. 5 అక్క చెల్లెలు కలిసి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక 5-6 ఫ్యామిలీస్ కలిసి అలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే పిల్లలకి కట్టించాము, మళ్ళీ తర్వాతకి ఇంకా పెద్దవాళ్ళని కూర్చోబెట్టామన్నమాట. అండ్ ఇంకా తర్వాతకి వీళ్ళు కట్టుకున్నారు అక్క చెల్లెళ్ళు. ఒకరికొకరు అక్క చెల్లెలు రక్షగా ఉండాలి అని అక్క చెల్లెలు కూడా కట్టుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది ఈసారి అయితే నాకైతే రాఖీ ఫెస్టివల్. తర్వాతకి పెద్దవాళ్ళని కూర్చోబెట్టామన్నమాట. మా బావలందరిని ఒకసారి, అలాగే అన్నయ్య తమ్ముడు వాళ్ళని కూడా అందరిని ఒకేసారి పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టాము. ఇంకా అలాగే మా మామయ్య వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. ఇంకా వాళ్ళ సిస్టర్స్ ఇంకా అందరు రాలేదనమాట. ఇంక 2 సిస్టర్ ఆన్ ద వే అనమాట. పాపం వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యారనమాట వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి. ఈవినింగ్ వచ్చారనమాట. అబ్బా అసలు అంత జర్నీ చేసి వచ్చారు అంటే రియల్గా అసలు అంటే అదొక బాండ్ అనమాట. అన్న చెల్లెల బాండ్ అనేది అలా. వాళ్ళు ఎప్పుడు సిటీకి కూడా రాలేదు. అలాంటిది సిటీకి వచ్చి అంత జర్నీ చేసి వచ్చారు. మార్నింగ్ ఎప్పుడో 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ వాళ్ళు రావడానికి 4 ఏమో అయిందనమాట. పాపం వాళ్ళంతా కష్టపడి వచ్చారనమాట. ఇంకా మా మామయ్యకి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఒక సిస్టర్ ఉన్నారనమాట, ఆ చెల్లెలు కట్టారనమాట.
సో ఇది అండి మా రాఖీ సెలబ్రేషన్స్. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక మా మామయ్యకి వాళ్ళ చెల్లె కడుతుంది, చిన్న చెల్లె అనమాట. ఇంకా ఇద్దరు సిస్టర్స్ రాలేదు, వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నారనమాట. వాళ్ళు ఈవినింగ్ కట్టారనమాట. ఎందుకో చాలా బాగా అనిపించింది. వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టి వాళ్ళకి రాఖీలు కట్టి నివాళీలు ఇచ్చి, మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి అంటూ వాళ్ళకి నివాళీలు ఇచ్చి స్వీట్స్ తినిపించి చాలా బాగా అయిపోయింది. ఇంకా రాఖీ అంటే లాస్ట్‌కి పైసా వసూలయితే కంపల్సరీ కదా! ఈసారి మాత్రం అస్సలు మామూలుగా జరగలేదండి. అందరి జేబులు ఖాళీ అయిపోయాయనమాట. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఆల్మోస్ట్ ఇంకేంటి మా జేబులన్నీ ఖాళీలు చేసేసారు కదా అని అంటున్నారనమాట. అలా అయిపోయిందనమాట. అంటే ఇక్కడ మనీయో, గిఫ్ట్సో కాదండి. అదొక ఏమంటారు, ఒక ప్రేమ, ఒక అఫెక్షన్ అలాంటిదనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఇంకా మేమైతే ఇందులో ఇంకా మా అక్క వాళ్ళు కట్టే వీడియో మిస్ అయిపోయింది. ఇంకా నేను, మా సిస్టర్ మా ఇద్దరిదే ఉందనమాట. వాళ్ళు కట్టేది నేను అది షూట్ చేయలేదో మరి ఇక్కడ మిస్ అయిందో తెలియదు. బట్ అందరం కట్టామండి. మళ్ళీ వరుసగా బాబా వాళ్ళందరికీ కూర్చోబెట్టి వాళ్ళ సిస్టర్ కట్టారు. మేము మా అన్నయ్య, తమ్ముని వాళ్ళకి మేము కట్టామన్నమాట. బాగా జరుపుకున్నాము అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు ఆ 3 డేస్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియదనమాట. నాకైతే పర్టికులర్గా నాకైతే ఈ శ్రావణ మాసం అయితే మొత్తం ఫుల్గా జర్నీలే అండి. హ్యాపీనెస్, ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. ఫుల్గా తిరగడము, ఇంకా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీలు అన్నీ ఇవే అనమాట. ఈ శ్రావణ మాసం మొత్తం నాకు ఇలానే అయిపోయింది. సో ఇంత బాగా హ్యాపీగా జరుపుకున్నాం అనమాట. మీరందరూ ఎలా జరుపుకున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా నా డైట్ వీడియోస్ వచ్చేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నేనైతే మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను. నేనైతే కంపల్సరీ నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. కొంచెం ఇంట్లో హడావిడిగా ఉన్నాను, బట్ కామెంట్స్ అయితే పక్కా రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారో ఏమో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డౌట్స్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయాలా వద్దా, వాళ్ళు ఎవరికైనా డౌట్స్ క్లారిఫై కాంది స్టార్ట్ చేయరు. సో నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నానండి. అసలు మీ అందరి కమెంట్స్ కూడా నేను ఒక వీడియో కంపల్సరీ షూట్ చేస్తాను. ఒక 2 days నాకు టైం ఇవ్వండి. కొంచెం హడావిడిగా ఉన్నాను అంతే. నేను ఈ 2-3 డేస్లో కంపల్సరీ ఫినిష్ చేసి మీకు పోస్ట్ చేస్తానండి వీడియో. ఆలోపు మీకు ఇంకేమైనా కమెంట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. బట్ మీరు ఇన్ కేస్ ఆ కమెంట్స్ చూసుకుంటారో లేదో అన్ని కమెంట్స్కి కలిపి రిప్లైస్ ఇస్తానన్నమాట నేనైతే. అది కూడా ఒక వీడియో షూట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి, అరే ఇంతమంది జనాలు వాళ్ళు డైట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అని. సో లాస్ట్కి ఇంకా మళ్ళీ మా బావ వాళ్ళకి కూతుర్లు కట్టారనమాట. మా సార్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5 కూతుర్లు కట్టారు. అసలు బాబా మాకు ఆడపిల్ల లేరు. బట్ ఈ రోజున ఇంకెందు మనకు 5 కూతుర్లు ఉన్నారు కదా, ఇంకెందుకులే అన్న ఫీలింగ్ వచ్చేసింది పర్సనల్గా నాకైతే. సో ఇంకా చూడాలన్నమాట. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము రాఖీ. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. ఇంకా ఇంకా మేమైతే ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయాక అందరం కూర్చొని తినేసి అమ్మవారికి బియ్యం పోయడానికి బయలుదేరామన్నమాట. అసలు ఇంకా అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటారు కదా, అలా జరిగింది. బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫుల్ రెయిన్, అసలు అంత వర్షం అయితే అబ్బా అసలు రోడ్డు కూడా కనిపించలేదనమాట. అదొక ఒక మెమరీ అయిపోయింది మాకైతే. ఈసారి అయితే రాఖీ ఫెస్టివల్ అంటే ఇంకా అసలు లైఫ్లో మర్చిపోలేము, అంత బాగా ఎంజాయ్ చేసాము. అలాంటిది ఒక మెమరీ కూడా జరిగింది. అసలు ఆ మెమరీ ఏంటిది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో ఇప్పుడైతే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో వచ్చేసి మ్యాక్సిమం వెయిట్ లాస్ వీడియోస్, హెల్తీ రెసిపీసే ఉంటాయండి. ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో ఇది అండి. లాస్ట్కి ఇంకా మా ఈశాన్ బాబు అయితే వాళ్ళ అక్క వాళ్ళకి బట్టలు పెట్టాడనమాట. చూడండి, వాడు అసలు రాఖీనే కట్టించుకోలేదు, ఒకటే ఏడుపు. కానీ వాడు వాళ్ళ అక్కలకి బట్టలు పెట్టాడు. ఇంకా పిల్లలందరినీ ఇలా కూర్చోబెట్టేసి ఒక వీడియో పెట్టామన్నమాట. మా చిన్నోడు ఏడుస్తున్నాడు. వాడికి కట్టిన దాంట్లో లైట్లు బ్లింక్ అవ్వట్లేదు, మీ అందరికీ లైట్లు వస్తున్నాయని వాడు ఒకటే ఏడుపు. ఇలా జరుపుకున్నాం అనమాట అండి మేమైతే.